రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు మరోసారి కమ్ముకున్నాయి. ఒకవైపు శాంతి చర్చలు, మరోవైపు దాడులు ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పరస్పరంగా రష్యా ఉక్రెయిన్ మరోసారి దాడికి తెగబడ్డాయి. ఉక్రెయిన్ పైన రష్యా వైమానిక దాడి చేసింది. ఉక్రెయిన్ లో ఉన్నటువంటి వైమానిక స్థావరాలను టార్గెట్ గా రష్యా పావులు కలుపుతోంది. ఆ రకంగానే దాడులు చేస్తోంది. ఇప్పటికే రష్యా దాడిలో 14 మంది మృత్యుంజయ తెలుస్తోంది. కొన్ని వందల మందికి గాయాలయ్యాయి. బాలిస్టిక్ మిసైల్స్ తో, రాకెట్స్ తో దాడికి రష్యా పాల్పడుతోంది. డోబ్రోపిలియా, కార్కివ్ ప్రాంతాల్లోని స్థావరాలపైన డ్రోన్లతో దాడి చేస్తోంది రష్యా. రష్యా పైన ప్రతీకార దాడులకి దిగుతోంది ఉక్రెయిన్. వందల సంఖ్యలో డ్రోన్లతో ఇటు కీవ్ బలగాలు కూడా విరుచుకుపడుతున్నాయి. మాస్కో దిశగా ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేస్తోంది. ఇక కీవ్ డ్రోన్లకు కూల్చివేశారు రష్యా బలగాలు. ఇక 337 డ్రోన్లు కూల్చివేశారు రష్యా బలగాలు. మాస్కోలో 91 డ్రోన్లని నేలకూల్చాయి రష్యా. ఇక కూక్స్ నగరంలో 117 డ్రోన్లు నేలమట్టమయ్యాయి. డ్రోన్ల సహాయంతో ప్రజెంట్ యుద్ధం కొనసాగుతోంది. దాదాపుగా ఇటు కీవ్ లో 337 డ్రోన్లను కూల్చేశామని రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్ ప్రయోగించండి మాస్కో వేదికగా జరుగుతున్నటువంటి మాస్కో టార్గెట్ గా ఉక్రెయిన్ కూడా దాడి చేస్తోంది. దాంట్లో 337 డ్రోన్లని నేలమట్టం చేశామని రష్యా ప్రకటించింది. ఇక నిన్న రాత్రి నుంచే రష్యాలో పలు ప్రాంతాలకు సంబంధించి లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులకు దిగుతోంది. పుతిన్ సైన్యం వాటిని తిప్పికొడుతోంది. ఇప్పటివరకు 337 డ్రోన్లని గగనతల రక్షణ వ్యవస్థని కూల్చివేస్తుందని వెల్లడించారు. అది అత్యధికంగా కూర్స్క్ ప్రాంతంలోని 126, మాస్కోలో 91 డ్రోన్లని కూల్చివేసినట్టుగా రష్యా ప్రభుత్వం చెప్తోంది. ఇక ఈ దాడుల సమయంలో మాస్కోలోని 2 విమానాశ్రయాల్లో కూడా రాకపోకలు నియంత్రించినట్టుగా మాస్కో మేయర్ సెర్గీ సోబియానిన్ తెలిపారు. ఇక డ్రోన్లు ఉక్రెయిన్ నుంచి మాస్కో టార్గెట్ గా ఇంకా కొనసాగుతున్నాయి. ఇంతకు ముందు రష్యా కూడా ఇదే రకంగా తెగతీసింది. రష్యా నుంచి పుతిన్ డైరెక్షన్ లో ఉక్రెయిన్ పైన కూడా దాడి జరిగింది. ఉక్రెయిన్ లోని కీవ్ నగరం పైన పెద్ద మొత్తంలో దాడి జరిగింది. ఈ నేపథ్యంలోనే చాలా ఆస్తి నష్టం జరిగింది. అక్కడ కొన్ని వందల సంఖ్యలో బిల్డింగ్లను కూడా నేలమట్టమయ్యాయి. సో ఒకవైపు శాంతి చర్చల పేరిట చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అంతలోనే ఈ రకమైన దాడులు ప్రతిదాడులు జరుగుతుంటే చాలా భయాందోళనకరంగా అక్కడ 2 దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకు ఉన్నాయి. ఇక రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా, ఇటు యూరోపియన్ దేశాలు కూడా మంగళవారం కీలక సమావేశాలు నిర్వహించనున్నాయి. అందులోనే యుద్ధం ముగించేందుకు చేపట్టాల్సిన చర్యలపైన సౌదీ అరేబియా వేదికగా ఈ యొక్క ఉక్రెయిన్ అమెరికాతో చర్చలకు సిద్ధమైంది. అమెరికా సాయం నిలిపేసిన నేపథ్యంలో ఉక్రెయిన్కి అండగా ఉండేందుకు ఇటు యూరోప్ దేశాలు కూడా, ఐరోపా దేశాలు కూడా సమావేశమవుతున్నాయి. ఈ క్రమంలోనే రష్యా ఉక్రెయిన్ పరస్పరంగా దాడులు చేయడం, ఒకరినొకరు విరుచుకుపడడం, డ్రోన్లతో ప్రతీకార దాడులకు తెగజేయడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రామ్దాస్ అందిస్తారు మా కొలీగ్. రామ్దాస్, ఏంటి ఇప్పుడు ఒకవైపు శాంతి చర్చల పేరిట చర్చలు జరుగుతూ ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ కి సంబంధించిన యుద్ధాన్ని కొంత ముగింపు పలికేందుకు అమెరికా కానీ ఐరోపా దేశాలు సమావేశం అవుతున్నాయి. సౌదీ అరేబియాల గతంలో కూడా ఈ చర్చలు జరిగాయి. అమెరికా రష్యా చర్చలు కూడా జరిగాయి. అంతకుముందు వైట్ హౌస్ లో కూడా జెలెన్స్కీ ట్రంప్ తో భేటీ అయ్యారు. ఏదైనా కూడా ఈ రెండింటి దేశాల మధ్య ఆ యుద్ధాన్ని ముగింపలకడమే లక్ష్యంగా ఉంది. కానీ ఎవరు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ముందుగా రష్యా ఉక్రెయిన్ పై దాడి చేసింది, క్యూ ప్రాంతం పైన. ఇప్పుడు ఉక్రెయిన్ వచ్చేసి రష్యా పైన దాడి చేస్తోంది. ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నాయి. వందల కొద్ది డ్రోన్లని ప్రయోగిస్తున్న 2 దేశాలు కూడా. సో ఇప్పుడు ఏ రకంగా ఉండబోతోంది? శాంతి చర్చలు ఎంతవరకు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? రైట్, యాక్చువల్ గా సౌదీ అరేబియా కేంద్రంగా దౌత్య చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే రష్యాతో అమెరికా బృందం చర్చలు జరుపుతుంది. తాజాగా ఉక్రెయిన్ మరొకసారి అమెరికా డిప్లొమాట్స్ తో చర్చలు జరపాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఆ చర్చలు జరగడానికి ముందే మళ్ళీ ఈ పరస్పరం దాడులు అయితే కొనసాగుతున్నాయి. రష్యా క్యాపిటల్ మాస్కో ఉక్రెయిన్ క్యాపిటల్ కీవ్ పై దాడి చేస్తుంది. కీవ్ నుంచి మళ్ళీ అటు మాస్కోపై పరస్పరం దాడులు జరుగుతున్నాయి. సో మొత్తం మీద పరిస్థితి అయితే మరొకసారి ఉద్రిక్తంగా మారుతుందని చెప్పొచ్చు. శాంతి ప్రయత్నాలు జరుగుతున్న ఈ టైంలో ఒక్కరిపై ఒకరు, రష్యా ఉక్రెయిన్ ఒకరిపై ఒకరు పరస్పర దాడులు చేసుకోవడం అయితే ప్రస్తుతం అయితే ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి. యుద్ధాన్ని ముగించాలని ఓవైపు ఇటు యూరోపియన్ దేశాలు అలాగే అటు యుఎస్ ప్రయత్నిస్తుంటే, మరోవైపు ఈ 2 దేశాలు కూడా పరస్పరం యుద్ధం చేసుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. తాజాగా రష్యా వైమానిక దాడులు చేసింది, ఉక్రెయిన్ పై విరుచుపడింది, కీవ్ పై దాడి చేసింది. దాంట్లో 3 రోజుల క్రితం జరిగిన దాడిలో 14 మంది చనిపోయిన పరిస్థితి. ఇంకా అక్కడక్కడ దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ప్రతీకార దాడులు చేస్తుంది ఇటు కీవ్, అంటే ఉక్రెయిన్ వైపు నుంచి మాస్కో దిశగా డ్రోన్
డ్రోన్లను ప్రయోగించింది. అయితే వాటిని కూల్చేసామంటూ మాస్కో చెప్తుంది. మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ చెప్తున్నారు. సో మాస్కో రీజియన్ లో 2 జిల్లాల్లో 14 డ్రోన్లను కూల్చివేసినట్లుగా ఆయన చెప్తున్నారు. అయితే మిగిలిన డ్రోన్లను ఏ ప్రాంతాల్లో కూల్చివేశారు మాత్రం చెప్పట్లేదు. రష్యా క్యాపిటల్ అయినటువంటి మాస్కోలో 2 విమానాశ్రయాలను కూడా విమానాల రాకపోకలపై ప్రస్తుతానికైతే ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇక గాయపడ్డ వారిని ప్రస్తుతానికి ఆసుపత్రిలో చేర్పిస్తున్నారు. కొన్ని భవనాలు కూడా దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద ఈ ఘటన రష్యా ఉక్రెయిన్ పై చేసిన అతిపెద్ద దాడి అని తెలుస్తోంది. ఇట్లయితే మొత్తం మీద ఇటు బాలిస్టిక్ క్షిపణులు బహుళ రాకెట్ను రష్యా ప్రయోగించింది. మొన్న ఒక 2 రోజుల క్రితం ప్రయోగించింది క్యాపిటల్ క్యూ మీద. సో ఈ నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు తాము కూడా ప్రతీకార దాడులకు దిగడం తప్పదనే పరిస్థితిలో తమ రక్షణ చర్యలను బలోపేతం చేసే దిశగా ఇప్పుడు ఉక్రెయిన్ అయితే ప్రయత్నిస్తుంది. సో రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై అయితే మంగళవారం అయితే కీలక భేటీ అంటే ఇవాళ కీలక భేటీ జరిగే అవకాశం ఉంది. ఇక్కడ అమెరికా అలాగే ఐరోపా దేశాలు ఈ సమావేశానికి వస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ దేశాలు వస్తున్నాయి. సౌదీ అరేబియా వేదికగా రాయబారులు వస్తున్నారు. అలాగే దౌత్యవేత్తలు అంతా వస్తున్నారు. ఈ టైంలో చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్తూనే మరోవైపు పరస్పరం దాడులు చేసుకోవడం అయితే ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న అంశం. మరి ఎటు దారి తీయబోతుంది, ఏం జరగబోతుందని మాత్రం చాలా ఆసక్తి రేపుతుంది. సో అంటే ఒకవైపు యుద్ధం, మరోవైపు శాంతి చర్చలు ఏమాత్రం ఫలించే అవకాశం ఉంది శాంతి చర్చలు? రైట్, అదే అంటే సౌదీ వేదికగా జరుగుతున్నటువంటి ఈ దౌత్య చర్చల్లో ముఖ్యంగా రష్యా అమెరికా తొలుత చర్చలు జరిపాయి కొద్ది రోజుల క్రితం. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఉక్రెయిన్ తో శాంతి చర్చలకైతే సిద్ధం. అంటే ఇరువైపులా ఇద్దరిని ఒప్పించి కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పించాల ప్రయత్నం చేస్తున్నాయి. మొన్న మనం మీరు ఇందాక చెప్పారు, మనకు తెలిసిందే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు అక్కడ ఓవల్ ఆఫీస్ లో ఇదే డిస్కషన్ జరిగింది. డిస్కషన్ జరిగినప్పుడు తమకు మినరల్ డీల్ ఓకే చేస్తే మరి రష్యా ఏదైనా దురాక్రమణ చేస్తే తమకు అండగా ఉండాలంటూ జెలెన్స్కీ అడగడం, దానికి వీళ్ళిద్దరు కూడా ఆయనపై ఎదురుదాడి చేయడం ఇదంతా మనం చూసిందే. అంటే ఇక్కడ స్పష్టత అనేది రావడం లేదు. రష్యా ఉక్రెయిన్ దాడులకు సంబంధించి శాంతి ఒప్పందాన్ని నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లేదు, 3వ ప్రపంచ యుద్ధానికి కారకుడు అవుతావా అంటూ అప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ జెలెన్స్కీపై విరుచుకుపడ్డ విషయం అనేది. అయితే ఇక్కడ శాంతి చర్చలకు సంబంధించి ఇంకా ప్రతిష్టంభన అయితే కొనసాగుతోంది. ఇరు దేశాల వైపు నుంచి చర్చలు జరిపిన తర్వాత వాళ్ళ అభిప్రాయం వీళ్ళ అభిప్రాయం తీసుకొని మధ్య మార్గంగా ఒక సౌదీలో ఈ సౌదీ వేదికగా ఇటు యూరోపియన్ యూనియన్ దేశాలు అలాగే అమెరికా కూడా ఒక శాంతి చర్చల ప్రక్రియ అయితే కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. అలాగే కాల్పుల విరమణ ఒప్పందం ఎన్ని రోజులు చేస్తారు, తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయి, భవిష్యత్తులో మళ్ళీ యుద్ధం జరగకుండా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కూడా ప్రస్తుతం అయితే చర్చలు జరిగే అవకాశం ఉంది. సో ఉక్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థ లక్ష్యంగా మాస్కో దళాలు దాడి చేశాయి 3 రోజుల కిందట. కీవ్ మేయర్ కూడా దీన్ని ధృవీకరించారు. సో బాలిస్టిక్ క్షిపణులు బహుళ రాకెట్లు ఇవన్నీ కూడా జరిగాయి. కీవ్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా పేలుళ్లు జరిగాయి. రష్యా క్షిపణి డ్రోన్లతో ఇటు ఖార్కివ్ ప్రాంతంలో ఉక్రెయిన్ లోని డొబ్రోపిలియా ఖార్కివ్ ప్రాంతంలో విరుచుకోవడంతో 14 మంది చనిపోయారు. రకంగా అయితే పరస్పరం దాడులు అయితే జరుగుతున్నాయి. ఇటు రష్యా ప్రాంతంలో అటు ఉక్రెయిన్ ప్రాంతంలో ఒకరిపై ఒకరు దాడులు అయితే చేసుకుంటున్నారు. మరి ఉద్రిక్తతలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. చూడాలంటే ఇటు ఇవాళ సౌదీ వేదికగా జరిగే చర్చల నేపథ్యంలో మరి దాడులు ఆగుతాయా, లేదంటే ప్రతీకార దాడులు చేసుకుంటూనే ఉంటారా, ఏం జరగబోతుందని మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకైతే అటు ప్రపంచ దేశాలు అయితే ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి ఏం జరగబోతుందని మాత్రం వెరీ ఇంట్రెస్టింగ్. రైట్, థ్యాంక్ యూ రామదాస్. మొత్తం మీద ఏమైనా కూడా రష్యా ఉక్రెయిన్ వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మరోవైపు సౌదీ అరేబియాలో అమెరికా రష్యాతో చర్చలు జరిపిస్తోంది. ఆ తర్వాత మరోసారి ఉక్రెయిన్ తో భేటీ అయి శాంతి చర్చలకు ముగింపు పలికే అవకాశం ఉంది. అంటే ఇక్కడ కాల్పులకు ముగింపు పలికే అవకాశం ఉంది. కానీ అంతలోనే ఒకవైపు చర్చలు, మరోవైపు ప్రతియుద్ధం కొనసాగుతున్నది. పరస్పరంగా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పుడైతే రష్యా అమెరికాతో సౌదీ అరేబియాలో భేటీ జరుగుతోందో శాంతి చర్చల విషయంలో మాట్లాడుతున్నారు. అంతలోనే ముందుగా రష్యా మాస్కో నుంచి ఇటు క్యూ ప్రాంతం, ఉక్రెయిన్ రాజధాని క్యూ ప్రాంతం పైన దాడి జరిగింది. ఈ దాడిలో డ్రోన్ల దాడిలో చాలా పెద్ద మొత్తంలో వైమానిక స్థావరాలపైనే రష్యా దాడి చేసినట్టుగా ఇటు ఉక్రెయిన్ చెప్తోంది. అంతలోనే ఒక్కసారిగా ఉక్రెయిన్ కూడా రియాక్ట్ అయింది. ఉక్రెయిన్ కూడా అదే స్థాయిలో మాస్కోపై రెచ్చిపోతోంది. అక్కడికి వెళ్ళిపోయి ఇదే స్థాయిలో డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఇప్పటివరకు 337 డ్రోన్లను తిప్పికొట్టారంటే ఇంకా ఏ స్థాయిలో అక్కడ డ్రోన్ల ప్రయోగం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. భారీ క్షిపణులు, బలిస్టిక్ క్షిపణుల దాడి జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు శాంతి చర్చలు, మరోవైపు దాడులు ఎక్కడి వరకు దారితీస్తాయని ఒక భయాందోళన వ్యక్తం అవుతోంది. అమెరికానే ఈ శాంతి చర్చల మధ్యలో కీలకం కాబోతోంది. సో ముందుగా రష్యాతో చర్చలు జరుగుతున్నాయి. మరి రష్యాతో చర్చల మధ్యలో ఇప్పటికైనా ఈ యొక్క కాల్పులు ముగింపు దశకు వస్తాయి, యుద్ధం ముగింపు పలుకుతుందా అనేది ఒక
చర్చనీయాంశంగా మారింది. చూద్దాం మరి ఏం జరుగుతున్నది. అమెరికానే ఇప్పుడు ఇక్కడ ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చే పనిలో ఉంది, మరి పెద్దన్న పాత్రలో ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.